ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్కి అయితే చాలామంది అప్లై చేశారు. కానీ కొంతమందికి అయితే ఒక అపోహ అయితే ఉంది. డబ్బులు కట్టడం ద్వారా ఎస్ఎస్సి జీడీలో జాబ్ సంపాదించవచ్చు అని చెప్పి ఒక అపోహ అయితే ఉంది. నన్ను కూడా చాలామంది అడిగారు. డబ్బులు కట్టడం ద్వారా జాబ్ ఏమైనా వస్తుందా బ్రో అని గట్రా నన్ను కూడా అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎస్ఎస్సి జీడీలో డబ్బులు అనే ప్రసక్తే ఉండదు. కేవలం మీ మెరిట్ వల్ల, మీ టాలెంట్ వల్ల మాత్రమే మీరు జాబ్ సంపాదించుకోగలరు. కానీ కొంతమంది మీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంది. అది ఎలా అంటే ముందు మిమ్మల్ని కాంటాక్ట్ నెంబర్ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా లేదా ఇంకా సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా అయినా సరే లేదా మీరు భర్తీ బోర్డుకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా కాంటాక్ట్ అవ్వడం ఇలాంటివి జరగవచ్చు. వాళ్ళు ఎలాగంటారంటే ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. భయ్యా మీరు ఎస్ఎస్సిజిడిలో జాబ్ కావాలంటే కొద్దిగా మనీ చూసుకుంటే మేము సెట్ చేస్తామని చెప్తారు. అయినా సరే మీరు నమ్మలేదు. అప్పుడేమంటారంటే భయ్యా మీరు ఇప్పుడు డబ్బులు ఇవ్వద్దు, మీరు జాబ్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు మీకు చెప్తారు. అది మీకు నమ్మే విధంగా అనిపిస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత కదా చూద్దాం అని చెప్పి మీరు అనుకుంటారు. ఎందుకు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు రాసిన ఎగ్జామ్స్ని మీరు రోల్ నెంబర్ తీసుకొని వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. అంటే వాళ్ళు చెక్ చేస్తూ చెప్తూ ఉంటారనమాట. భయ్యా ఈ ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇది క్లియర్ అయిపోయింది, నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకోటి ఉంటుంది. ఎంతో కొంత మీరు కూడా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి మీరు ఎగ్జామ్ రాస్తారు. మీరు పాస్ అయితే అది మేమే చేసామని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఏంటంటే మీ కష్టంతో మీ టాలెంట్తో మీరు పాస్ అయిన ఎగ్జామ్స్ని వాళ్ళు మేనేజ్ చేసామని చెప్తూ మీరు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసామని చెప్పి మిమ్మల్ని నమ్మిస్తారు. నమ్మించి ఏం చేస్తారు, లాస్ట్లో మీ దగ్గర కొద్ది మనీ అయితే తీసుకుంటారు. అందరూ ఇలా మోసపోతారని కాదు, చాలామందికి ఇది తెలుసు. కొద్దిమంది ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళకి కట్టే ఈ విషయాలు తెలియకపోవచ్చు. అందుకనే ఈ విషయం అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కొంతమంది అప్లై చేసి నన్ను ఈ విధంగా అడిగారు. ఇలా ఎంతమంది తెలియక ఈ విషయం మీద అవగాహన లేకున్నారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఎవరిని అలా నమ్మకండి. ఎస్ఎస్సిజిడిలో ఖచ్చితంగా ఎక్కడా కూడా మనీ ప్రసక్తే ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎస్ఎస్సిజిడికి అప్లై చేసి ఉంటే వాళ్ళకి ఈ విషయాలు తెలియకపోతే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.